ఏపీ శాసన మండలి సమావేశాలు హాట్ గా కొనసాగుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. గతం కంటే ఏపీ ఆదాయం అన్ని రంగాల్లో తగ్గిందన్నారు బొత్స సత్యనారాయణ. దీనికి కౌంటర్ ఇచ్చిన లోకేష్ ఏపీని 5 ఏళ్లు వైసీపీ నాశనం చేసిందన్నారు. ఏపీ ఆదాయం గతం కంటే పెరిగిందన్నారు లోకేష్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందని మళ్ళీ అన్నారో అది క్లారిటీగా చెప్పాల్సిందిగా కోరుతున్నా. అది ఆ కేంద్ర ప్రభుత్వం పార్షల్గా మీకు ఇచ్చాము అని చెప్పారు కదా, అది క్లారిటీగా చెప్పాల్సిందిగా దయచేసి కోరుతున్నాను. లాస్ట్ టైం కూడా డిస్కషన్ మనకు వచ్చింది, అది దానికి మీరు వచ్చి ఛాలెంజ్ పోయాం అని వద్దు, కానీ ఏదైతే పార్షల్గా వచ్చిందో ఆ విషయాన్ని క్లారిటీగా చెప్పని కోరుతున్నాను. పార్షల్గా వచ్చింది కాదు అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక అమౌంట్ ఇస్తుంది, దానికి జోడించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే తల్లికి వందనం కింద ముందర మనం డబ్బులు వేస్తాం, మనం డబ్బులు వేసి ఆ బ్యాలెన్స్ కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గౌరవ ఎల్ఓపి గారు మీరు అడిగారు ఇది, నేను ఒకసారి స్వామి గారితో అందుకే సోషల్ వెల్ఫేర్ గురువు గారు చూస్తారు కనుక నేను ఐ టేక్ ఇట్ అప్ విత్ హిమ్ సార్ అండ్ ఐ కమ్ బ్యాక్. అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష నేను చెప్పింది శానిటరీ వర్కర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ అధ్యక్ష అక్రాస్ బోర్డ్. అది వాళ్ళకి ఎలాంటి షరతులు లేదు అధ్యక్ష. శానిటరీ వర్కర్స్ పిల్లలకి మేము 100% వేస్తాం జరుగుతుంది అధ్యక్ష, దానిలో ఎలాంటి డౌట్ లేదు. ఇంకా సొసైటీ నుంచి రావాల్సిన ఏదైతే ఉందో ఇంకా ఇవాటికి కూడా నిన్నటి వరకు కూడా, మరి ఇవాళ ఇస్తే చెప్పలేం కానీ నిన్నటి వరకు కూడా ఇంకా అది అడ్జస్ట్ అవ్వలేదు. దయచేసి అడ్జస్ట్ చేస్తే అప్పుడు మీరు ఇస్తానన్న 13,000 రూపాయలు పూర్తిగా వాళ్ళకి జమ అవుతుంది అనేది మీకు క్షేత్రస్థాయిలో ఉన్న ఇన్ఫర్మేషన్ని లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. బీసీ వెల్ఫేర్ నుంచి, ఎస్సీ వెల్ఫేర్ నుంచి ఇంకా కొద్దిగా రావాల్సి ఉంది. దయచేసి వెరిఫై చేయండి, ఇది బేస్ చేయడం పోకుండా వెరిఫై చేయమని కోరుతున్నాను. తప్పనిసరిగా అధ్యక్ష మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పరిగణనలో తీసుకుంటాం. ఇది స్టేట్ సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ 60-40 రేషియోలో వస్తుంది అధ్యక్ష. అది గ్యాప్స్ ఎక్కడుందో నేను చెక్ చేస్తాను, ఎక్కడున్న గ్యాప్స్ ఉంటే యుద్ధ ప్రాతిపదికన డబ్బులు వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. దయచేసి అధికారులని మీరు ఒకసారి అయిపోయిన తర్వాత ఒకసారి పరిశీలించుకోమండి. మీరు చెప్పిన మాటలో 99% ఆనాటి ప్రభుత్వం ఐసీపీ ప్రభుత్వంలో మా తాలూకు అధ్యక్షుడు జరిగింది సమావేశంలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. ఆ రోజు జీతాలు పెంచుతాము, జనవరిలో మీటింగ్ జరిగింది కాబట్టి, మరి ఏప్రిల్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ 3 నెలల తర్వాత వచ్చే ప్రభుత్వం ఎదురుస్తున్నా మేము పెంచుతామని చెప్పి హామీ రాసిచ్చాము. మిగతా విషయాలన్నీ కూడా ఆ రోజే చేశాము. ఆ రోజే మీరు కావాల్సిన అగ్రిమెంట్ పేపర్స్ అంటున్నారు కదా, మీ డైరెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ గారిని పిలిచి డైరెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ జరిగా లేదో మీరు చూడండి. పెద్దలు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ అని ఒక మాట అన్నారు అధ్యక్ష. మళ్ళీ అమరావతి ఎందుకు ఆ పనులు ఆపేశారు అధ్యక్ష? మళ్ళీ అన్న క్యాంటీన్ ఎందుకు మూసేశారు అధ్యక్ష? అధ్యక్ష ఈ ప్రభుత్వంలో నేను అందరినీ కోరేది, అన్ని సంఘాలని కూడా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది, వినేదానికి సిద్ధంగా ఉంది. మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఇది మన రాష్ట్రం, కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి.